హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన హెయిర్ గ్రోత్ జర్నీ ఎపిసోడ్ 5. మన హెయిర్ గ్రోత్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 మంత్ కంప్లీట్ అయింది. సో ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రీవియస్ 4 ఎపిసోడ్లో నేను డిఫరెంట్ హెయిర్ కేర్ మెథడ్స్ ట్రై చేశాను. సో ఈ వీడియోలో మన ఫస్ట్ మంత్ జర్నీ గురించి, నేనేం ఫాలో అయ్యాను, హెయిర్ని ఎలా కేర్ తీసుకున్నాను అండ్ 1 మంత్లో నేనేం అబ్జర్వ్ చేశాను అనేది షేర్ చేస్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ గ్రోత్ జర్నీని ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీని 1 మంత్ ముందు స్టార్ట్ చేసినప్పుడు నా మెయిన్ గోల్ వచ్చేప్పటికి సింపుల్గా నా హెయిర్ని హెల్తీగా, స్ట్రాంగ్గా, గ్రాడ్యువల్గా లెంత్ని గ్రో చేయాలి అనుకున్నాను. ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం నేను స్టార్ట్ చేయలేదు. బికాస్ హెయిర్ గ్రోత్ అనేది 1 or 2 వీక్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు. అందుకే నేను ఈ జర్నీని 6 months కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ హెయిర్ కేర్ మెథడ్ ట్రై చేస్తూ నా హెయిర్లో చేంజెస్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎపిసోడ్ 1 to 4లో మన ఫస్ట్ ఎపిసోడ్ మేథీ సీడ్స్ హెయిర్ ప్యాక్, సెకండ్ ఎపిసోడ్ ఆనియన్ హెయిర్ ప్యాక్, థర్డ్ ఎపిసోడ్లో హైబిస్కస్ లీవ్ హెయిర్ ప్యాక్ ట్రై చేశాను. అండ్ అలాగే 4th ఎపిసోడ్లో ఫ్లాక్స్ సీడ్ జెల్ యూజ్ చేసి హెయిర్ ప్యాక్ ట్రై చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ 4 ఎపిసోడ్లో డిఫరెంట్ హెయిర్ కేర్ మెథడ్స్ ట్రై చేశాను. ఒక థింగ్ మాత్రం కామన్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను, అదే కన్సిస్టెంట్ హెయిర్ కేర్. ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసి నెక్స్ట్ డే హెయిర్ సూపర్ లాంగ్ అయిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా స్లోలీ రొటీన్ని ఫాలో చేస్తున్నా. కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ జర్నీలో. అందుకే స్కాల్ప్ మసాజర్ నేను తీసుకున్నాను. ఇది నేను నైకా నుంచి తీసుకున్నా. నాకు అరౌండ్ 75 to 80 రూపీస్ మధ్యలో పడింది. మీరు కూడా తీసుకోండి. తక్కువ బడ్జెట్లో హెయిర్ గ్రోత్లో హెల్ప్ అవ్వాలి అంటే స్కాల్ప్ మసాజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మసాజర్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా టూ మచ్ ప్రెజర్ అప్లై చేయకుండా జెంట్లీ మసాజ్ చేస్తూ ఉండాలి. నేను రెగ్యులర్గా ఆఫీస్ నుంచి రాగానే 5 to 10 minutes మర్చిపోకుండా రెగ్యులర్గా స్కాల్ప్ మసాజ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఈ స్కాల్ప్ మసాజర్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈవెన్లీ స్ప్రెడ్ చేయడానికి ఈ మసాజర్ బాగా హెల్ప్ చేస్తుంది. మనకేమైనా డాండ్రఫ్ అలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఈ స్కాల్ప్ మసాజర్తో రోజు మసాజ్ చేసుకుంటే అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. షాంపూ చేసినప్పుడు కూడా డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు షాంపూతో పాటు హెయిర్ వాష్లో ఈ స్కాల్ప్ మసాజర్ యూజ్ చేసి మసాజ్ చేస్తూ ఉంటే ఆ డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి పోతూ ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్కాల్ప్ మసాజర్తో. సో తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి. నేను హెయిర్ని కోమ్ చేసేటప్పుడు టూ మచ్ ఫోర్స్ యూజ్ చేయకుండా స్లోలీ కోమ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ వెట్ హెయిర్ని రఫ్గా కోమ్ చేయకుండా హెయిర్ని జెంటిల్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నా. నేను ఇప్పటి నుంచో వుడెన్ కోంబ్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నాది మరీ అంత సిల్కీ హెయిర్ కాదు. చిక్కు తీసినా కూడా జుట్టు చిక్కు పడతానే ఉంటుంది. సో వుడెన్ కోంబ్ చాలా హెల్ప్ అవుతుంది ప్లాస్టిక్ కోంబ్తో కంపేర్ చేసుకుంటా. వుడెన్ కోంబ్లో పళ్ళు అనేది చాలా దూరం ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా స్లోగా మనం హెయిర్ని డీటాంగిల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది చూడండి, వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. వన్ సైడ్ అయితే ఇట్లా హెయిర్ షార్ట్గా కనిపిస్తుంది. హెయిర్ వన్స్ దువ్విన తర్వాత కొంచెం లెంతీగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అర్థం అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ మధ్య ఈ హెయిర్ కేర్ గ్రోత్ స్టార్ట్ చేయకముందు నా జుట్టు చాలా ఊడిపోయేది. ఈవెన్ వుడెన్ కోంబుకు కూడా నా జుట్టు వల్ల అయ్యేది కాదు. వైడ్ యాంగిల్ బ్రష్ ఇప్పుడు ఈ మధ్య పాపులర్ అయింది కదా, ఇది నేను తీసుకున్నాను. చూడండి, దీంతో 2 to 3 times దువ్వంగానే హెయిర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయింది అని నేను చెప్పొచ్చు. హెయిర్ ఫాల్ అనేది దీనివల్ల ఈ చిక్కులు పడుతుంది. హెయిర్ దువ్వుతూ ఉంటే చిక్కులు పడి హెయిర్ అంతా రాలిపోతూ ఉండేది. యాంగిల్ బ్రష్ యూజ్ చేశాక నా హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అయింది. అండ్ రీసెంట్గా ఈ 4 weeks నుంచి 2 హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్లో నాకు డిఫరెన్స్ అనేది కనిపించింది. మనం హెయిర్ గ్రోత్ కోసం ఎన్ని హెయిర్ ప్యాక్స్ వేసినా డైలీ హెయిర్ని రఫ్గా హ్యాండిల్ చేస్తే మన ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోవచ్చు. ఈ 1 monthలో నాకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థమైంది. ఓన్లీ హెయిర్ ప్యాక్స్తో హెల్దీ హెయిర్ రాదు. హెయిర్ ప్యాక్ ఈజ్ జస్ట్ 1 part ఆఫ్ హెయిర్ కేర్. మన హెయిర్ని బయట నుంచి హెల్దీగా కనిపించడానికి ఆయిలింగ్, క్లీన్జింగ్, కండిషనర్, జెంట్లీ కోంబింగ్, స్కాల్ప్ కేర్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. కానీ మన బాడీకి లోపల నుంచి ప్రాపర్ నరిష్మెంట్ కూడా కావాలి. మన హెయిర్కి కూడా న్యూట్రిషన్ అవసరం. సో అవుట్ సైడ్ కేర్ ప్లస్ ఇన్సైడ్ కేర్ 2 కలిసి ఉంటే లాంగ్ టర్మ్లో హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడానికి బెటర్ ఫౌండేషన్ ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా నా ఓవరాల్ హెయిర్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నా. ఫుడ్ గురించి ఇప్పుడు కంప్లీట్గా చెప్పాను, ఎందుకంటే నేను హెయిర్ గ్రోత్ జర్నీలో ఇన్సైడ్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాను, ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను, డైలీ రొటీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనే డీటెయిల్స్ని సపరేట్ ఎపిసోడ్లో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అవి నెక్స్ట్ ఎపిసోడ్లో స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తాను. బికాజ్ మన హెయిర్ గ్రోత్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ ప్యాక్ అప్లై చేస్తే
హెయిర్ గ్రో అవుతుందా అని మాత్రమే కాకుండా మన బాడీకి హెయిర్ గ్రోత్ కోసం కావాల్సిన న్యూట్రిషన్స్ ఇస్తున్నామా అని కూడా థింక్ చేయాలి. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఫుడ్ అండ్ ఇన్సైడ్ హెయిర్ కేర్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. మరి 1 మంత్లో నా హెయిర్లో ఏం చేంజెస్ వచ్చాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ని ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ టెక్స్చర్ అండ్ మేనేజబిలిటీలో కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేశాను. ఫ్రిజ్ అండ్ డ్రైనెస్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఎలా ఉంది, హెయిర్ లెంత్లో డిఫరెన్స్ ఉందా అని కూడా అబ్జర్వ్ చేస్తున్నా. బట్ వన్ థింగ్ మాత్రం హానెస్ట్గా చెప్పాలి ఏంటంటే 1 మంత్లో హ్యూజ్ హెయిర్ గ్రోత్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. హెయిర్ గ్రోత్ అంటేనే స్లో ప్రాసెస్. సో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కంపేర్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ పైన ట్యాగ్ చేస్తున్నా. నా ఫస్ట్ ఎపిసోడ్లో నా హెయిర్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ వీడియోలో నా హెయిర్ ఎలా ఉంది అనేది చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. జర్నీ 1 మంత్ రిజల్ట్స్తో జడ్జ్ చేయకుండా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా గోల్ జస్ట్ లాంగ్ హెయిర్ కాదు, నా గోల్ హెల్దీ హెయిర్, హెల్దీగా గ్రో అయ్యే హెయిర్, స్ట్రాంగ్గా ఉండే హెయిర్. సో ఈ జర్నీలో రిజల్ట్ ఎలా ఉన్నా, గుడ్ చేంజెస్ ఉన్నా, స్లో చేంజెస్ ఉన్నా నేను హానెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ థింగ్ ట్రై చేస్తూ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. 6 మంత్స్ కంప్లీట్ అయ్యే టైంకి స్టార్టింగ్ పాయింట్తో కంపేర్ చేస్తే యాక్చువల్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో మనం క్లియర్గా చూడొచ్చు. మన ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యింది. ప్రీవియస్ 4 ఎపిసోడ్లో హెయిర్ ప్యాక్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్సైడ్ నుంచి హెయిర్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి నేనేం చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ డైలీ కేర్ హ్యాబిట్స్ గురించి కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ డెఫినెట్లీ మిస్ అవ్వకండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 మంత్ కంప్లీట్ అయింది అంతే, ఇంకా చాలా మంత్స్ జర్నీ ఉంది. ఫైనల్లీ మన గోల్ హెల్దీ హెయిర్, స్ట్రాంగ్ హెయిర్ అండ్ లాంగర్ హెయిర్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ శ్రావ్య శంకర్ రెడ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్లో మీ హెయిర్ గోల్ ఏంటి అనేది కూడా చెప్పండి. నా జర్నీని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.